Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. నీ కారులో టైం బాంబు పెట్టాను. సరిగ్గా 1 గంటకు పేలుతుంది. వెనుక వైపు వీళ్ళ రహస్య స్థలానికి మార్గం ఉంది. శాస్త్రిజీ, గడువు తీరిపోయింది. ఇదే ఆఖరి రోజు. దేనికి? మీరు ఫార్ములా ఇవ్వటానికి. ఇస్తారు కదా? తప్పకుండా ఇస్తారు. ఇవ్వను. ఆజాద్! అమ్మా సంజయ్, అమ్మా సంజయ్. శాస్త్రిజీ, ఇంకొక క్షణంలో మీ మనమరాలున్న కేజీలో మేం ప్రత్యేకంగా తయారు చేసిన విషవాయువు ప్రవేశిస్తుంది. మరుక్షణంలో ఆమె అటు అస్థిపంజరంగానో ఇటు వికృత శవంగానో మిగిలిపోతుంది. ఇప్పటికైనా ఫార్ములా చెప్తారా? జడిపిస్తున్నావా? కాదు, జరిపిస్తాను. ఆజాద్! ఇస్తారు కదా? ఇస్తాను. ముందు నా మనవరాలు. ఆజాద్! దిల్బార్, శాస్త్రి గారిని సగౌరవంగా మన పరిశోధనాశాలకు తీసుకెళ్ళి. శాస్త్రిజీ, మీరు ఫార్ములాతో తిరిగి వచ్చే వరకు మీ మనవరాలు ఇక్కడే భద్రంగా ఉంటుంది. పదండి. కమాన్. రంజిత్, ఇదే నా పరిశోధన ఫలితం. పెట్రోల్కు బదులు నేను కనిపెట్టిన ఇంధన శక్తి. శాస్త్రిజీ, మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారా? అనుమానంగా ఉంటే ప్రయోగించి చూసుకోవచ్చు. అంతవరకు మీరు మీ మనవరాలు మా అధీనంలోనే ఉంటారు. మరి ఆ ఫార్ములా కాగితం? నేను నా మనవరాలు విడుదలయ్యే వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. ఎస్. జస్ట్ మినిట్ సార్. ఈ ఫార్ములా కొనే విదేశీయులు ప్యారడైజ్ లో దిగారు. ఈసారి తప్పితే మన అగ్రిమెంట్ చెల్లదని ఇదే ఆఖరి సారని హెచ్చరిస్తున్నారు. రేపు ఉదయమే వస్తామని, అంతా పూర్తి చేస్తామని చెప్పు. యాకా డాంపా డ్యాంపా.
డొచ్చు రాస్తాచు స్థాపించు బుడా రిసా రూకాని రేసా జానీ మన కార్లో పెట్రోల్ ఎంత తీసి రాస్తాచు రూమే రేసా నిన్న చూడు మీ దాంపో జానీ బాస్ ఏం భాష అండి ఇది? గొల్లుతే నువ్వు ఆడమన్న నాటకం ఆడాను. ఆ అబ్బాయి ఎడంసే ఎరగొట్టమన్నా ఎరగొట్టాను. నాకు ఇయ్యాల్సిన సొమ్ము నేను వెళ్ళాలి. ఇస్తాను, కానీ నువ్వెక్కడికి వెళ్తావు? బలాడివే, నాకెంత వ్యాపారం ఉంది ఏంటి? సరే, నువ్వు వెళ్ళవలసిన తోటికి నేనే నిన్ను పంపిస్తాను. వచ్చావా? నువ్విక్కడికి రావాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. నీ భావన్, ఈ సంగతి నీకిప్పుడే తెలుసు, కానీ నువ్వు సిబిఐ ఆఫీసర్ అని నాకెప్పుడో. అందుకే నీ చెల్లెల్ని కోరి పెళ్లి చేసుకున్నా. అంటే నీ అభిప్రాయం? నువ్వెంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా నన్ను చంపి చేతులారా నీ చెల్లెల మాంగళ్యాన్ని తుడిచేసి విఫలం చేయలేవుగా. ఆమె ఇప్పుడు నీ భార్యే, కానీ నా చెల్లెలి కాదు. నువ్వు అంతగా దిగిస్తానంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ దీనివల్ల నీకు వచ్చేదేమిటి? మంచి పేరు, లేకపోతే మెడల్స్, లేకపోతే ప్రమోషన్. జీతం కూడా పెరగచ్చు, కానీ ఎంత? 5, మహా అయితే 10. అంతకు 10 నేను ఇస్తాను. పెట్రోల్కు బదులుగా శాస్త్రి గారు కనిపెట్టిన పదార్థంతో ఈ ప్రపంచాన్నే మనం కొనవచ్చు. కానీ నన్ను కొనలేవు. కొనకపోతే ఎదుర్కొంటాం. నేను రెడీ. రాము, ఆ దుర్మార్గుడు మిమ్మల్ని కూడా ఇక్కడ బంధించాడా? అమ్మని ఇక్కడ చాలా కాలం నుంచే బంధించుంచారట. మరి మన ఇంట్లో ఉన్న అమ్మ నిన్ను వంచడానికి, ఎడమ చేయి వాడనని నీ చేత ప్రమాణం చేయించుకోవడానికి తయారు చేసిన ఒక నకిలీ అమ్మ. సావిత్రి! అవునన్నయ్య, ఇంకా ఆ ప్రమాణానికి ఏమాత్రం విలువ లేదు. నువ్వు దాన్ని పాటించక్కర్లేదు. నీ బావలాంటి కలియుగ రాక్షసుల్ని హతమార్చడానికి భగవంతుడు నీకిచ్చిన వజ్రాయుధో నీ ఎడమ చెయ్యి. విజృంభించన్నయ్యా, ఆ దుర్మార్గుల్ని నాశనం చెయ్యి. రండి రండి.
పదండమ్మా. నీ బలమంతా ఇనపోతల మీద కొయ్యి తలుపుల మీద చూపిస్తున్నావా బావా? అనవసరంగా శ్రమ పడ్డావు. ఇక్కడికి వచ్చేవరకే నీ ఇష్టం, కానీ ఇక్కడి నుంచి వెళ్ళటం మాత్రం నా ఇష్టం. రంజిత్, పేరు పెట్టి ఎందుకు దూరం చేస్తావు? ముద్దుగా బావా అని పిలువు. నిజానికి నీ చెల్లెలే కాదు, నీ అధికారానికి తాళి కట్టాను. నా చెల్లెలికి తాళి కట్టావు కనుక ఇంతకాలం బ్రతకనిచ్చాను, లేకపోతే నాకేమైనా పర్వాలేదు. ఇలాంటి మనిషిని కట్టుకున్నప్పుడే నా బ్రతుకు సర్వనాశనం అయింది. కానీ నువ్వు నమ్ముకున్న నీతి నిజాయితీని అనవసరంగా బలి చేయకు. సావిత్రి, శాబాష్ శాబాష్. నీతి కూడా ఒక జబ్బే బావా. నీ చెల్లెలను చూస్తుంటే నాకు జాలేస్తోంది. మనుషుల్ని మారణ హోమం చేసి పచ్చి నెత్తురు తాగే నీలాంటి రాక్షసుడికి నీతి విలువ, మమతల విలువ ఏం తెలుస్తుంది? గుండెల్లో దాచుకుని నా బంగారు తల్లిని అల్లారు ముద్దుగా పెంచుకున్నా. ఆనందంగా కలకాలం బ్రతకాలని పెళ్లి చేశాను. కానీ నీలాంటి నీచుడు దీనికి భర్త అయినందుకు నేను కుమిలిపోతున్నాను. అందువల్ల ప్రయోజనం లేదు. నాలో నీచత్వాన్ని కాదు, చేతనైతే నాలో తెలివితేటం చూడు. నీ ఆనందం, నీ చెల్లెల ఆనందం కూడా దక్కుతాయి. నో నెవర్. ఐశ్వర్యంతో బతకడానికి అర్హత కావాలి బావా. నీ నీతే నీ బలహీనత, కానీ నీ బలం మాత్రం కాదు. నేను తలుచుకుంటే తలుచుకో. ఒక్కసారి నీ చెల్లెల పసుపు కుంకుమల్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ముఖాన్ని చూసి మరీ తలుచుకో. అన్నయ్య, నా కోసం ఆలోచించకు. ఇలాంటి దేశద్రోహికి భారీగా బ్రతకడం కంటే విధవగా బ్రతకడం లేదు. భర్తను చంపమని అన్నను పురుగొల్పే నువ్వు ఒక ఆడదానివేనా? అతని కాదు, ముందు నిన్ను నాశనం చేయాలి. అడుగు ముందుకు వేశావో నీ ప్రియురాలు సంఖ్య నిలువెల్లా కూలిపోతుంది. ఆ సావిత్రి యమధర్మరాజును ఎదిరించి భర్తను బ్రతికించుకుంది. ఈ సావిత్రి ధర్మానికి తల వంచి భర్తను సావిత్రి, రాము, తాతగారిని గ్యాస్ ఛాంబర్ లో బంధించారు. ముందు ఆయన విడిపించాలి. రంజిత్ లాబొరేటరీలో ఉన్నారు. ఫార్ములా అతని దగ్గరే ఉంది. అది విదేశీయుల చేతుల్లో పడకముందే మనం దాన్ని చేజిక్కించుకోవాలి. పదండి పదండి. లాభం లేదు. డైనమైట్ పేలిస్తేనే కానీ తలుపులు తెరుచుకో. అలా అయితే ఎవరు మిగలక్కర్లేని వాడిని నేనున్నా. తాతయ్య, మీరు ప్రపంచానికి అవసరమైన మనిషి. ఈ పని నేను చేస్తాను. సంచ
అది ఆఫీసర్గా నా డ్యూటీ. నేను పేలుస్తాను. తొలగండి శాస్త్రిజీ. ఇంత ఘోరమైన ప్రమాదంలో రంజిత్ బ్రతకడం హైలీ ఇంపాసిబుల్. అయితే అతను శవమైన కనిపించాలిగా. తాతగారు ల్యాబ్ లో ఉంటాడని అనుకున్నారు, కానీ అతను అంతకు ముందే పారిపోయి ఉంటాడు. ఇక ఈ శ్మశానం నాకు అక్కర్లేదు. దీన్ని మీరు మీ డిపార్ట్మెంట్ ఏలుకోండి. నాకు కావలసిన కల్పవృక్షం ఇదిగో ఈ ఫార్ములా దొరికింది. దీంతో నేను ఈ ప్రపంచాన్నే ఏలగలను. ఇది మీకు చిక్కనివ్వను. ఇది దొరుకుతుందనే భ్రమతో అనవసరంగా మీరు ప్రాణాలు పోగొట్టుకోవద్దు. బుద్ధిగా వెళ్ళిపోండి. రంజిత్, వెళ్ళిపోండి. నవ్వుతూ ఉన్న జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత, దేవత లాంటి నా చెల్లెలు నాకు దూరం అయిన తర్వాత నేను వెనక్కిపోవటం అనేది కల్లో మాట. దేశం కోసం ఆ ఫార్ములా నాకు కావాలి. ఐ వాంట్ దట్ ఫార్ములా. నో, దేశ సౌభాగ్యానికి ఆ ఫార్ములా నాకు ఇచ్చి తీరాలి. యు మస్ట్. రావద్దు. ఐ వాంట్ ఇట్. ఐ వాంట్ యు. యు మస్ట్. డోంట్ మూవ్. యు మస్ట్. ఫ్రెండ్స్, దేశద్రోహుల చేతుల్లో పడి విదేశీయులకు అమ్ముడుపోవలసిన పెట్రోల్ ఫార్ములాను తన ప్రాణాలను, తన వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సాధించి ఈనాడు ప్రభుత్వానికి అప్పచెప్పాడు మిస్టర్ రాము. ఆయన దేశానికి చేసిన అమోఘమైన సేవను, మన సిబిఐ డిపార్ట్మెంట్కి తెచ్చిన అపరూప కీర్తిని గుర్తించి ఈనాడు ఈ స్వర్ణ పథకాన్ని బహూకరిస్తున్నాము. మిస్టర్ రాము, And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.